అందరికీ వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము మొదటి వచనమును చదువుదాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. చాలు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయము కలవరముతో నిండి ఉంది ఈ రోజులలో. ఎందుకంటే ఉదయం లేచిన కాడి సాయంత్రం వరకు కలవరముతో ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయము కలవరంతో నిండి ఉంది. ఎందుకు నిండి ఉందంటే, భూమి మీద మనుషుడు బ్రతకడానికి ఎన్నో ప్రయత్నములు చేస్తున్నాడు, ఎన్నో ఐడియాలు వేస్తున్నాడు, ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు. చివరికి ఏ మార్గము లేక తన హృదయములో కలవరపడుచున్నాడు. అయితే ప్రతి ఒక్క మనిషి హృదయము కలవరంతో ఉన్నప్పుడు మనం ఏమి చేయాలంటే, యెషయా ప్రవచన గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనంలో చదివితే, ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి 41వ అధ్యాయము 14వ వచనం రాయబడినట్లుగా అక్కడ ఏమని రాయబడిందంటే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జలమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. చాలు. కలవరముతో నిండి ఉన్న మన హృదయములను దేవుడు ఈ యెషయా ప్రవచన గ్రంథంలో యెషయా ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పురుగు వంటి యాకోబు, స్వల్పమగు ఇశ్రాయేలు, భయపడుకుము. మనకేదైనా శ్రమ వచ్చినప్పుడు లేదా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మనుషుడు మనకు సహాయం చేయలేడు. ఎంతవరకు ఉన్నా ఏదో ఒక మాట చెప్పి మనల్ని బుజ్జగించి వెళ్ళిపోయే మనుషులే తప్ప సహాయం చేసేవారు ఎవరు లేరు. బంధువులైనా కూడా, స్నేహితులైనా కూడా, ఫ్రెండ్షిప్లైనా కూడా, ఎవరైనా కూడా మనకు ఏదైనా చేస్తారంటే ఏదో ఒక మాట చెప్పి ఏమి కాదులే అంటారే కానీ ఎవరు సహాయం చేసేవారు లేరు. అయితే యెషయా ప్రవచన గ్రంథంలో యెషయా గారు ఇశ్రాయేలును పేరు పెట్టమని యాకోబుతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడుకుడి. స్వల్ప అనగా తక్కువ, గరిష్ఠి అనగా ఎక్కువ, స్వల్పం అనగా తక్కువ జనము. యాకోబు గారి యొక్క సంతానం ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 72 మంది. యెషయా గారు ఏమన్నా అంటే, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడకుము. మొదటి పేరు యాకోబు. దేవుడు దీవించిన తర్వాత ఇశ్రాయేలు అని దేవుడు యాకోబుకు పేరు పెట్టాడు. అందుకే ఈ యాకోబుతో దేవుడు మాట్లాడే మాటలు ఏమిటంటే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేస్తున్నాను. దేవుడు ఏ రీతిగా సహాయము చేస్తున్నాడంటే, నేను నీకు సహాయము చేస్తున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాను. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఎవరమ్మా దేవుడంటే? పరిశుద్ధ దేవుడే నీకు సహాయము చేస్తున్నాడు. ఇది యెషయా ప్రవచన గ్రంథంలో రాయబడినట్లుగా 43వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదివితే అక్కడ వ్రాయబడి ఉంటుంది. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడునగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము,
పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు నా జనములను నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు. చాలు. దేవుడు ఈ యెషయా ప్రవచన గ్రంథములో మొదటిగా మాట్లాడినట్లుగా స్వల్ప జనముకు ఇశ్రాయేలుని నీకు సహాయము చేసేదను. ఈ 43వ అధ్యాయంలోనికి వచ్చేప్పటికి ఏమంటున్నాడంటే యెషయా ప్రవచన గ్రంథములో యెషయా గారు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా. ఎవరు సృజించాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఆదాము వలన మట్టి ద్వారా సృజించి ఇంత గొప్ప జనాంగముగా దేవుడు సృజించినటువంటి మనల్ని యాకోబు గారితో ఏమన్నాడంటే, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నిన్ను కలుగు చేసిన దేవుడు ఈ రీతిగా నీతో సెలవిచ్చుచున్నాడు అంటే మాట్లాడుచున్నాడనే అర్థం. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పేరు పెట్టి పిలుస్తున్నానంటే ఎవరిని పిలుస్తారమ్మా? మనమైతే మన కుమార్తెనో మన కొడుకునో 10 మందిలో ఉంది కానీ పేరు పెట్టి పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే మనం పెట్టుకున్న పేరుని మన కుమారునికి పలానా పేరు మరియమ్మో లేదా మార్తమ్మో లేదా రోజో ఏదో పేరు పెట్టి పిలుస్తాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు అంటే, మీరు నా విమోచకుడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుమంటే విమోచించి ఉన్నానంటే మీరు నా సొత్తుగా నేను మిమ్మల్ని చేసుకున్నాను కనుక మీరు భయపడకూడదు. దేనికి భయపడకూడదు అంటే, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎవరి సొత్తు? మనము దేవుని సొత్తు. దేవుని చేతిలో చెక్కబడినటువంటి మనము దేవుని సొత్తులో ఉన్నాం. దేవుని యొక్క హస్తములో మనం ఉన్నాం కనుక దేనికి కూడా మనము భయపడకూడదు. దేనికి భయపడకూడదు అంటే 2వ వచనంలో చదివితే అక్కడ రాయబడి ఉంటుంది, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును. జలములు అనగా మనకు గుర్తొచ్చే విషయం ఏమిటంటే, ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు బానిసత్వంలో ఉన్నప్పుడు మోసే ప్రవర్త గారితో దేవుడు మాట్లాడి, మోసే, ఐగుప్తు దేశములో నా ప్రజలు పెట్టిన మొర నేను ఖచ్చితంగా విని ఉన్నాను కనుక నువ్వు వెళ్ళాలి, అక్కడికి నువ్వు వెళ్ళి నా ప్రజలు విడిపించు అని దేవుడు మోసేతో మాట్లాడితే మోసే ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. వెళ్ళి వారిని తోడుకుని వచ్చేటప్పుడు వారికి ఒక మహాసముద్రము ఎదురొచ్చింది. ఏ సముద్రము? ఎర్ర సముద్రము ఎదురొచ్చినప్పుడు ఎర్ర సముద్రమును చూసి వాళ్ళు భయపడ్డారా? ఎర్ర సముద్రం చూసి భయపడ్డారు. కానీ దేవుడు ఏం చేశారంటే, నిర్గమాకాండము 15వ అధ్యాయములో రాయబడినట్లుగా, నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనము 17వ వచనం నుంచి చదువుదాం. 14వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. 15వ వచనం చదవమ్మా. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రము వైపు చేయి చాపి దానిని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన 6 నేల మీద నడిచిపోవుదురు. చాలు. మనం ఇందాక చదువుకున్నట్లుగా జలములలో పడి నువ్వు దాటినప్పుడు అవి నిన్ను ఆ జలములో దాటి నువ్వు వెళుచున్నప్పుడు అవి నిన్ను ముంచివేయవు. అయితే మనకి లోకములో జల ప్రళయము లాంటి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఎన్నో మనకు ఎదురైనప్పటికీ కూడా మనము వాటికి భయపడకూడదు.
మోషే గారు కూడా ఈ ఎర్ర సముద్రాన్ని ఎలా దాటాలి ప్రభు అని చూస్తూ దిక్కుముక్కులాడుతున్నప్పుడు ఈ 14వ అధ్యాయం 15వ వచనం రాయబడినట్లుగా ఏమని రాయబడిందంటే, మోసే మోషేతో నువ్వెలా నాకు మొరపెట్టుచున్నావు. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. ఆ ఎర్ర సముద్రము చూచినప్పుడు అది ఎంతో భయంకరంగా ఉంది. వర్షాకాలంలో ఒక వంక వచ్చినప్పుడు దాన్ని చూసి మనం భయపడతామే కానీ, ఎర్ర సముద్రము ఎన్నో వేల కిలోమీటర్లతో ఉన్నటువంటి ఆ ఎర్ర సముద్రం చూసి మోషే గారు ఏం చేశారు, దేవునికి మొర్రపెట్టాడు. మొర్రపెడితే మోషేతో దేవుడు ఏమని మాట్లాడుచుంటే, అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి. నీళ్ళలో పడిపోవాలా ప్రభువా అని అనలే. ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మొర్ర, దేవుని యొక్క మాట మోషేతో మాట్లాడుతూ ఏమంటుందంటే, సాగిపోవుడి. అయితే దేవునికి మనము మొరపెట్టాలి. ఏమని మొరపెట్టాలంటే, ఒక శ్రమ వచ్చినప్పుడు లేదా ఒక భయంకరమైన విపత్తు అయిన కార్యం మనకు ఎదురవునప్పుడు మనం ఏమి చేయాలంటే మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. ఐగుప్తు దేశం నుండి మోసే 44 లక్షల జనాలను తోడుకుని వచ్చిన మోసే గారికి ఏమి జరిగిందంటే, ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఎదురొచ్చింది కానీ మోసే ప్రార్థించాడు. ప్రార్థిస్తే దేవుడు వెంటనే జవాబిచ్చాడు. మోసే నీవెలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు చేయి చాపి దాన్ని పాయలుగా చేయుము. తన చేతిలో ఉన్నటువంటి కర్ర, మోసే చేతిలో కర్ర ఉంది కానీ మన చేతిలో ఏముంది? మన చేతిలో ఏమీ లేదు. ఏముంది? ఉంది. ఏమి లేదు కానీ ఉంది. ఏముంది? ప్రార్థన అనబడే ఆయుధం ఉంది. మోసే చేతిలో కర్ర ఉంది, అని చేతిలో ఇంకోటి ఏముంది? ప్రార్థన ఉంది. మనము కూడా మనకి ఏదో శ్రమ వచ్చినప్పుడు, ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు మన పక్కింటి వారికి వెళ్ళి చెప్తాం, తొందరగా వెళ్ళి. నీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు పక్కింటి వారికి చెప్తే నీకు ఆమెకు సరిపోయినప్పుడు ఏమంటారు? నిన్ను ఎత్తేస్తారు. మనకి శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరికి ఏ మనుషునికి కూడా మన సమస్య చెప్పుకోనేకూడదు. ఎందుకు చెప్పుకోకూడదు అంటే, మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టాలి. భారభరితమైన శ్రమ వచ్చినప్పుడు నీ భారము దేవుని మీద మోపు. అప్పుడు నీ భారము దేవుడు తేలికగా చేస్తాడు. సమాధానం లేదా, నెమ్మది లేదా, ఒక మూలకెళ్ళి ప్రార్థన చేసుకో, కానీ నీ సమస్య ఇతరులకి చెప్పుకోకూడదు. దేవునికి చెప్పాలి. నీ భారం తీర్చేవాడు దేవుడు. ఒకవేళ నీ భారం నీ భర్త తీర్చొచ్చేమో, కానీ నీ భారం నీ భార్య, ఒకవేళ నీ భార్యకు చెప్తే నీ భార్య సగం మోయొచ్చేమో, కానీ ఇద్దరు భారం సమానమే కదా, ఇద్దరు మనుషులే కదా, దేవుడు కాదు కదా. ఇద్దరు కలిసి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేసి నీ భారము కన్నీళ్లు కార్చి నీ భారము దేవుని మీద మోపాలని నేను కోరుచున్నాను. అయితే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీ కర్ర ఎత్తి సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఆరిన నేల, ఎర్ర సముద్రము నీళ్లతో నిండినటువంటి ఆ సముద్రమును ఆరిన నేల వలె చేశాడంట. ఆరిన నేల వలె దేవుడు చేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. 99 వయసు కలిగినటువంటి శారాకు కుమారుడు కలగంటే అది సాధ్యమా? అసాధ్యమే. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అబ్రహామునికి కుమారుని ఇస్తానంటే శారా నవ్వింది. అంటే గుడిసెక్కి ఆనుకున్నటువంటి ఆ వ్యక్తి ఆనుకుని ఆ దేవదూతలు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతుంటే, అబ్రహామా వచ్చి సంవత్సరానికి కొడుకు పుడతాడంటే ఒక మూలకుని నవ్వుకుంది ఆమె. ఇది జరుగుతుందా, ఇది అవుతుందా అని శారా నవ్వుకుంది. కానీ మళ్ళా వచ్చే సంవత్సరానికల్లా కొడుకు పుట్టాడు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అయితే ఈ 17వ వచనంలో చదువుదాము. సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును. నేను వారి హృదయములను కఠినపరిచే దేవుడును నేనే.
వారి హృదయములను మార్చే దేవుడును నేనే అని మోషేతో దేవుడు మాట్లాడుచున్నాడు. చదువుదాము. 17వ వచనం నుంచి చదువుదాము. చదవగలిగిన వారందరూ చదవాలి. ఇదిగో నేను నేనే ఇశ్రాయేలు హృదయములను కఠిన పరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకున్నప్పుడు నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందరనెను. చాలు. ఎర్ర సముద్రములు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు నడిచిపోయి ఆ పక్కకు చేరారో అప్పుడే వీరికి ఐగుప్తీయులకి అర్థమైపోయింది, వీరి దేవుడు సజీవుడు, వీరి దేవుడు ఏదైనా చేయగలుగుతాడని ఐగుప్తీయులు తెలుసుకున్నారు. నేనే దేవుడునని వారు తెలుసుకుందురని రాయబడింది. నేను ఫరో వలనను అతని రథము వలనను నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందరేను. అయితే 30 వచనములో ఒకసారి చదువుదాం. 30 వచనములో 29, 30 వచనం చదువుదాము. అయితే ఇశ్రాయేలు ఆరిన నీళ్లను సముద్రమును మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను గోడ వలె నుండెను. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటి వెళుచున్నప్పుడు నీళ్లు ఒక గోడ వలె ఇటువైపు గోడ వలె ఉండి ఆరిన నీళ్ళ వలె రోడ్డుగా ఏర్పడిందంట. మనమైతే ఒక బురదలు నడిచి వెళ్ళలేము, కానీ బురదతో ఒక గోడ కట్టలేము, కానీ దేవుడు నీళ్ళనే గోడగా మార్చివేశాడు. దేవుడు నీళ్లను అటువైపు ఇటువైపు గోడ వలె ఆ యొక్క ఆరినటువంటి నేల వలె ఎర్ర సముద్రాన్ని దేవుడు చేసినట్లుగా చూస్తున్నాం. అయితే 30 వచనములు రాయబడినట్లుగా ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రప్పించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. ఇశ్రాయేలు ప్రజలు 6 నెలల మీద ఏ రీతిగా నడిచిపోయారో ఐగుప్తులు కూడా ఆ రీతిగా వెళ్ళాలని చూశారు. అయితే వారు వెళ్ళలేకపోయారు. ఇది దేవుని చిత్తము కాదు కదా. దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చూపిన ప్రేమ, దేవుడు చాలా గొప్ప కార్యం చేశారు, కానీ ఐగుప్తులు ఆ రీతిగా వెళ్ళాలని చూశారు, కానీ వెళ్ళలేకపోయారు. ఎందుకు వెళ్ళలేదంటే నిర్గమకాండము 15వ అధ్యాయం 10వ వచనం చదివితే అక్కడ ఐగుప్తులు ఏమైపోయారో మనకు కనబడుతుంది. నిర్గమకాండము 15వ అధ్యాయము. నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను, వారు మహా అగాధమైన నీళ్ళలో సీసము వలె మునిగిరి. ఏమైపోయారంటమ్మా? ఆ యొక్క ఎర్ర సముద్రములో ఐగుప్తీయుల యొక్క గుర్రములు రౌతులు సీసము వలె అడుగంటిపోయారంట. ఐగుప్తులు మనము కూడా వారితో పాటు అవతలికి వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ వాళ్ళు వెళ్ళలేకపోయారు. వాళ్ళు ఎప్పుడైతే నడి సముద్రములోనికి ఐగుప్తులతో పాటు నడిమధ్యలోకి వెళ్ళిపోయారో ఆ గోడ వలె ఉన్న నీళ్లు ఆ యొక్క దేవుని యొక్క తూర్పు గాలి చేత నీవు నీ గాలిని విసర్జేసితివి. దేవుని యొక్క గాలి దేవుడు విసర్చేయగా ఇశ్రాయేలు ప్రజలు కాకుండా ఐగుప్తీయులు ఏమైపోయారు? మునిగిపోయి ఏమైపోయారంట? వారు మహా అగాధమైన నీళ్ళలో సీసం వలె మునిగిరి అని రాయబడింది. సీసం వలె మునిగిరి. ఇది జలములలో పడినప్పుడు దేవుడు మనల్ని కాపాడేటువంటి విషయము. రెండవది యెషయా గ్రంథము మొదటి గమనం చదివినట్టుగా 43వ అధ్యాయంలో చదివినట్లుగా మనము 2వ వచనంలో ఏమని చదివాం? నువ్వు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును. దేవుడు ఎర్ర సముద్రం పడి దాటినప్పుడు దేవుడు తోడైనాడు కదా. అయితే ఇక్కడ చిన్ని వచనములు రాయబడినట్లుగా నదులలో పడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నదులు ఐగుప్తు దేశంలో నుండి మోషే గారు నడిపించినది ఎర్ర సముద్రంలో, అయితే నదులు
మోషే ప్రవక్త చనిపోయిన తర్వాత యెహోషువ గారు యోర్దాను నది దాటినప్పుడు యోర్దాను నదిని దాటినటువంటి దేవుడు ఎవరినంటే యెహోషువతో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను దాటించాడు. యెహోషువ గ్రంథము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము 10వ వచనం నుంచి చదువుదాం. 7వ అధ్యాయము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుదాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. మీరు యోర్దాను నీళ్ళ మీదికి నీళ్ళ ధరికి వచ్చి యోర్దాన్లో నిలువుడని నిబంధన మందసమోయు యాజకులకు ఆజ్ఞాపించెను. మోషేకు తోడైనట్లుగా యెహోషువ నేను నీకు తోడైందును. మోషే గారికి ఎర్ర సముద్రం అంటూ వచ్చింది. ఎర్ర సముద్రంలో ఉండి మోషే గారిని దేవుడు ముందుకి నడిపించాడు. అయితే ఈ యెహోషువ గారికి కూడా యోర్దాను నది అడ్డొచ్చినప్పుడు ఈ యోర్దాను నదిలోని దేవుడు యెహోషువ గారితో కూడా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించాడు. ఈ మోషే గారికి దేవుడు తోడైనట్లుగా యెహోషువ గారు కూడా తోడైండి యోర్దాను నదిని యెహోషువ గారిని నడిపించాడు. అయితే అపోస్తుల కార్యముల గ్రంథములో పౌలు గారికి కూడా దేవుడు తోడుగా ఉండి సముద్రంలో రాత్రింబగళ్ళు అన్నము పానము లేకుండా వారు కూడా చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా వారిని దేవుడు కాపాడాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుదాము. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మర్నాడు సరుకులు పారవేయ సాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామ్రాంగి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టునందున ప్రాణములతో తప్పించుకుందు మన ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేకున్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరగై ఉండవలసినది. అప్పటి హానియు నష్టమును కలగకపోవును. చాలు. మనము 2 విషయములు చూసుకున్నాం. ఏమిటి అంటే మోషే ప్రవర్తకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడైండి ఎర్ర సముద్రం దాటించాడు. జలములలో ఉన్నటువంటి మోషే గారిని నదులలో ఉన్నటువంటి యెహోషువ గారికి తోడైండి నడిపించాడు. 3వ విషయము, అపోస్తలుడైన పౌలు గారు చేయకూడని తప్పుకి ఒక బోధ చేస్తుండగా ఈ పౌలు గారిని చెరసాల్లో వేసి ఒక న్యాయాధిపతి దగ్గరకు తీసుకుని వెళుచున్నప్పుడు అతని యుద్ధకు వెళుచున్నప్పుడు సముద్రములో అతన్ని తీసుకుని వెళుచున్నారు. ఇతని మాత్రమే కాదు కానీ 200 మందిని 276 మంది ఆ ఓడలు వెళుచున్నప్పుడు ఆ 276 మంది ఓడలో తినడానికి సామ్రాంగి తీసుకుని వెళుచున్నప్పుడు ఆ సముద్రములో వారికి భయంకరమైన శ్రమ ఎదురైంది. భయంకరమైన శ్రమ ఎదురైనప్పుడు వారు ఏం చేశారంటే ఈ 18వ వచనములో 18వ వచనం నుంచి 21వ వచనం వరకు చదివితే, మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మర్నాడు సరుకులు పారవేయ సాగిరి. సముద్రములో ఒక గాలి పడవను ఊగుచున్నప్పుడు ఆ సరుకుని పారవేయాలి. లేదంటే ఆ బరువుకి అది కూడా మునిగిపోయే ప్రమాదకరమైన విషయం అని వారు తెలుసుకొని వారు తినడానికి తెచ్చుకున్నటువంటి వారి యొక్క సరుకులన్నీ సముద్రంలో పాడివేశారు. ఈ పౌలు గారు ఈ 276 మందిలో వారందరూ కూడా దేవుని ఎరగని వారు. అయితే పౌలు గారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగినటువంటి మనుషుడు.
అయితే పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారిని వారు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి బోధ చేస్తున్నప్పుడు ఈ పౌలు గారిని ఒక న్యాయాధిపతి వద్దకు తీసుకువెళ్ళినప్పుడు ఎదురైనటువంటి ఈ భయంకరమైన శ్రమలో పౌలు గారితో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే వారు వారు కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టునందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయిందంట వారికి. చెన్నైలో సముద్రంలో వెళ్ళినప్పుడు వేటకు సముద్రానికి వెళ్ళినప్పుడు కొంతమంది తిరిగి వస్తారు, కొంతమంది తిరిగి రారు. ఎందుకంటే సముద్రంలోనికి లోపలికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద అలల చేత వీళ్ళు చిన్న నావ తీసుకుని వెళితే ఆ యొక్క అల తిప్పివేసి వారిని చంపేటువంటి భయంకరమైన ప్రమాదకరమైన శ్రమలు ఎదుర్కొంటారు సముద్రములో. అయితే ఈ యొక్క అపోస్తుల పౌలు గారికి కూడా కొన్ని పరిస్థితులు ఎదురైనాయి. వారు సముద్రములో రాత్రింబొగులు వెలుచున్నప్పుడు వారు తినడానికి ఆహారం కూడా లేదంట. లేకపోతే ఈ యొక్క పౌలు గారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి 256 మందితో పౌలు గారు వారి మధ్య నిలిచి మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, అయ్యలారా మీరు నా మాట విని క్రీతు నుండి బయలుదేరక ఉండవలసినది. అంటే కడప నుండి మనము కర్నూలుకి బయలుదేరక కడపలోనే ఉంటే బాగుండేదేమో అని వాళ్ళు అన్నారు. పౌలు గారు వారితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం కడపలో ఉండింటే మనకి శ్రమ రాదేమో, ఈ సముద్రంలో మనం పడేవారం కాదేమో అని 276 మందితో పౌలు గారు మాట్లాడుతున్నారు. మాట్లాడుచు పౌలు గారితో దేవుడు ఏమో మాట్లాడుతున్నాడు అంటే బయలుదేరకే ఉండవలసినది. అప్పటి హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకోండి. ఇప్పుడైనను ఇవన్నీ పోతిపోయాయి. ఇప్పుడైనా మీరందరూ ధైర్యము తెచ్చుకునని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. మనము 276 మంది ఉన్నాం కదా, మనలో ఏ ఒక్కరికి హాని కలగదు. ఎందుకు కలగదంటే 23వ వచనము చదువుదాము. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. చాలమ్మా. నేను ఎవని వాడనో మీలాగా సామాన్యమైన వ్యక్తిని నేను కాదు. ఎందుకు కాదు అంటే నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడుకోమని దేవుని యొక్క దూత పౌలుతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. యోర్దాను నది దాటడానికి యెహోషువతో దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క సముద్రములో చనిపోతాము బ్రతుకుతామన్న ఆశలు లేని మనము దేవుడు పౌలు గారిని బ్రతికించి 276 మందిని పౌలు గారి చేతికి దేవుడు అప్పగించాడు. పౌలు గారిని రాత్రి ప్రభు యొక్క దూత ప్రక్క నిలిచి భయపడకోమని చెప్పిందంట పౌలు గారితో. మనము కూడా నేటి దినములో ఏ విషయంలో భయపడుచున్నామో, ఏ విషయంలో అధైర్యపడుచున్నామో, ఏ విషయంలో మనం కలవరపడుచున్నామో మనము కూడా భయపడకూడదు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన చీతటి వెంతటి చక్కని ఆలోచననిచ్చి, చీతటి వెంతటి చక్కని ఆలోచననిచ్చి నడిపిస్తాడు నా దేవుడు,
శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చివరగా వచ్చి ఒక వచనం చూసుకొని మనము ముగించుకుందాం. భయపడకూడదు, నడిపిస్తాడు మన దేవుడు. సముద్రములోనైనను, నదులలోనైనను, అగ్ని జ్వాలలోనైనను దేవుడు మనల్ని నడిపిస్తాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనములో రాయబడినట్లుగా 2వ వచనము చివరి పాదములు ఏమని రాయబడిందంటే, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నువ్వు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చాలు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము చదివితే దానియేలు గ్రంథములో రాయబడినట్లుగా మనకు 3 యవనస్తులు అక్కడ కనబడతారు. అగ్నికి ఆహుతి అయినటువంటి 3 మనకు కనబడతారు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు చదివితే అక్కడ కొన్ని విషయములు మనకు కనబడతాయి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు, మెషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. ఇది నిజమా? బాగాను పిల్లను గ్రోవి పెద్ద వీణెను సుంపోనియను, విపచ్చికను, సకల విధములకు వాయిద్య ధ్వనులను మీరు విన సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న మేడిమిగల అగ్ని గుండములు మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడెక్కడను ఉన్నాడా? దానియేలు గ్రంథములో 3 యవనస్తులు మనకు కనబడుచున్నారు. 3 యవనస్తులు ఎవరు అంటే, షడ్రకు, మెషకు, అబేద్నెగో అయిన 3 యవనస్తులు దేవుణ్ణి ప్రతి దినము ఆరాధించేటువంటి మనుషులు. అయితే బబులోను సామ్రాజ్యములో నెబుకద్నెజరు అనే ఒక రాజు ఒక విగ్రహాన్ని నిలబెట్టినప్పుడు ఆ విగ్రహానికి ప్రతి ఒక్క మనిషి కూడా సాగిలపడి మ్రొక్కాలి. మ్రొక్కకపోతే ఏమవుతుందంటే అగ్నిగుండములో పడవేస్తారు. ఈ అగ్నిగుండంలో పడవేయడానికి బబులోను సామ్రాజ్యములో రాజులను, మంత్రులను, సామాన్య ప్రజలను, బీదవారును అందరూ ఉండేవారు. అయితే వీరందరిలో కూడా 3 వ్యక్తులు మనకు ప్రత్యేకంగా కనబడుతున్నారు. వీరు దేవుణ్ణి ఆరాధించే మనుషులు. వారు నిలబెట్టించిన ఆ యొక్క బొమ్మకు మొక్కకపోనందున వీరికి వచ్చినటువంటి శ్రమ మామూలు విషయము కాదు. మనలకైతే ఏదైనా ఒక తప్పు చేస్తే ఒక కర్రతోనో లేదా చేతితో 4 దెబ్బలు కొట్టి వెళ్ళిపోమంటారు. కానీ బబులోను సామ్రాజ్యంలో రాజుగారి యొక్క మాటకు వ్యతిరేకమైన పదం మనం ఏదైనా పని చేయకపోయినా కఠినమైన తీర్పు అక్కడ ఉంటుంది. ఏ తీర్పు అంటే అగ్నిగుండంలో వేసి చంపేస్తారు, అంతే, ఇంకేం లేదు. ఈ బబులోను సామ్రాజ్యములో నిలబెట్టించిన యొక్క బొమ్మకు మొక్కనందున ఈ యొక్క 3 ఏం చేశారంటే, ఈ యొక్క నెబుకద్నెజరు గారు అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు, మెషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడింది. అది నిజమా? నిజంగా మీరు మొక్కలేదా? మీరు మొక్కలేదా? కాదు, మీరు ఇది నిజమా అంటే వారు నా దగ్గర ఉన్న మంత్రులు ఈ మాట చెప్పారు, ఇది నిజమా? ఇంతమంది, ఇంత సామ్రాజ్యమే వంగి నమస్కరిస్తుందంటే మీ 3 మీరు నమస్కరించలేదు, ఇది నిజమా? ఇన్ని కోట్ల మంది నమస్కరించారే, మీ 3 ఎందుకు నమస్కరి, ఇది నిజమా? అంటే రాజుగారికే
ఒక కలత వచ్చింది, ఒక కలవరం వచ్చింది. అయితే కింది వచనములలో మనము చదువుకుంటూ వస్తే అక్కడ కొన్ని వచనములు మనల్ని చాలా బ్రహ్మాండముగా దేవుడు మనకి చూపిస్తున్నాడు. ఏమిటంటే, ఇది నిజమా? బాగాను పిల్లన గ్రోవిని పెద్ద వీణును వీణెను సింపోనియను విపచ్చికను సకల విధములకు వాయిద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న మేడిమిగల అగ్నిగుండములు మీరు వేయబడుదురు. ఇది నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? మీరు ఒకవేళ ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు నా ఎదురుగా మీరు మోకరించలేదా? సరే, లేదంటే ఇదిగో మండుచున్న అగ్నిగుండములు మీరు ఖచ్చితంగా వేయబడతారు. ఏ దేవుడును మిమ్మల్ని రక్షించలేదు. మీరు ఆలోచన చేసుకునండి. మీరు ఆలోచన చేసుకొని ఇన్ని కోట్ల మనుషుల మధ్యలో మీరు ఈ బొమ్మను కానీ పూజించలేదనుకో, ఇది ఖండితము, నా మాట తప్పిపోదు, ఇది శాసనము అని నెబుకద్నెజరు అన్నప్పుడు ఈ 16వ వచనంలో ఒకసారి చదువుదాం. షడ్రకు మెషకును అబేద్నెగోయను వారి రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరమియవలన చింత మాకు లేదు. చింత మాకు ఎటువంటి చింత కూడా మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న మేడిమిగల అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి నీవు తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఇక్కడ నెబుకద్నెజరు గారితో ఈ ముగ్గురు ఏమైనా మాట్లాడుతున్నారంటే, రాజుతో ఇలాగూ చెప్పిరి. ఏమని చెప్పారంటే, నెబుకద్నెజరు, నువ్వు చెప్పిన మాటను బట్టి ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరము నీకు చెప్పవలసిన అవసరము చింతగాని మాకు లేదు. ఎందుకు లేదు అని వారు అంటున్నారంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న మేడెం గల దేవుడు. నీవు నిలబెట్టించిన బొమ్మకు ప్రాణము లేదు, కానీ మేము సేవిస్తున్న దేవుడు జీవము గల దేవుడు. మా దేవుడు ఈ అగ్నిగుండంలో మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఈ అగ్నిగుండంలోని మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఈ నెబుకద్నెజరు గారితో ఈ ముగ్గురు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారంటే, ఆయన నిలబెట్టించినటువంటి బొమ్మకు ఒకటి మొక్కలేదు, 2 ఆయనకు మరలా ఎదురు మాట్లాడారు, 2 మూడవది ఒకవేళ రాజాను మమ్మల్ని అందులో వేసినా కూడా మేము చావడానికైనా సిద్ధమే, కానీ నువ్వు నిలబెట్టించిన బొమ్మకు మాత్రం మేము మొక్కము. ఒక తండ్రికి మనం ఏదైనా మాటలు ఎదురు చెప్తే తండ్రికి ఎంత కోపం వస్తుందంటే, బబులోను రాజ్యాన్ని పరిపాలించే రాజుకి ఒక ముగ్గురు వ్యక్తులు ఎదురిచ్చారంటే మనిషికి ఎంత కోపం రావాలి? ఇంత కోపం కాదు. ఆ మనుషుడు ఏం చేసినా ఆ మనుషునికి ఎదురు చెప్పేవారు ఎవరు లేరు. అయితే ఈ యొక్క కోపముతో ఆ రాజుగారు ఏమన్నా అంటే 19వ వచనములో చదివితే అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రకు మెషకు అబేద్నెగోయు వారి విషయములో ఆయన ముఖము వికారమైంది. మీరు చెప్పే ఎదురు మాటలకు రాజుగారు, అంత కలగా ఉన్నటువంటి రాజుగారు, ఆ యొక్క వాయిద్యధ్వనులతో సంతోషంగా ఉన్నటువంటి రాజుగారికి ముఖం ఏమైందంట? వికారమైపోయి ఆ రాజుగారి యొక్క ముఖం వికారమయ్యను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు
మేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. ఊకనే ఉంటారు రాజుగారు. ఊకెలా ఉంటాడు? ఆయన ముఖమంతా వికారమైపోయింది. ఎవర్రా ఈ వ్యక్తులు? బబులోను రాజ్యాన్ని పరిపాలించినాకే వీరు ఎదురు చెప్పుచున్నారంటే వీరెవరు? నా మాట కాదని వీరెక్కడ పోతారు? వీళ్ళు రక్షించడానికి దేవుడు వీరుకున్నాను, వీరు ఇంత గర్వంగా మాట్లాడుతున్నారని ఆ రాజుగారు అన్నాడు. అయితే ఈ యొక్క నెబుకద్నెజరు గారి యొక్క ముఖం వికారమైపోయి ఆ యొక్క గుండము ఆ యొక్క గుండాన్ని ఎప్పటికన్నా 7 అంతలు, సాధారణంగా అంటే 3%, దాన్ని రెట్టింపు చేశాడంటే 7 అంతలు. అంటే ఎంత వేడి ఉండాలా? మనం పొయ్యి కాడ కూర్చుంటేనే ఒక చెయ్యి కాలిపోతుంది. ఆ యొక్క గుండం అంటే ఆ గుండములో ఆ యొక్క సెగ తగిలితే మనుషులు చనిపోతారు. అలాంటి వేడిమి కలిగిన అగ్ని గుండంలో పడవేయడానికి ఆ ముగ్గురు యవనస్తులను నెబుకద్నెజరు గారు సిద్ధంగా ఉంచారు. అయితే బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి షద్రకును మెషకును అబేద్నెగోను బంధించి మేడిము కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞయగా వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిము కలిగిన మండుచున్న అగ్ని గుండమండు అగ్ని గుండము నడుమ పడవేసిరి. బలిష్ఠులను తోలుకొచ్చారు. బలిష్ఠులైతే కనుడు అక్కడికి విసిరివేస్తారని బలిష్ఠుల్ని తోలుకొనిస్తే ఆ బలిష్ఠులు విసిరివేశారంట. ఏ రీతికి విసిరివేశారంటే వారికి ఉన్న వస్త్రములు కానీ, పైన వేసుకున్న టవాలను పడే వస్త్రములు కానీ ఏమి కూడా తీసివేయలేదు. తీసివేయకోకుండా ఆ గుండములో నుండి ఆ గుండములోనికి వారిని విసిరివేయగా వారు ఏమైపోయారంట? చనిపోయారేమని ఈ నెబుకద్నెజరు గారు చూస్తూ ఉన్నాడు. అయితే వారు చనిపోలేదు. ఎందుకు చనిపోలేదంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎర్ర సముద్రములో వెలుచున్నప్పుడు మోషే గారికి దేవుడు తోడుగా ఉన్నాడు. యోర్దాను నదిని దాటుతున్నప్పుడు యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు. పౌలు గారు ఎర్ర సముద్రంలో పౌలు గారు సముద్రం రాత్రి మొగలు అన్నపానం లేక చనిపోతామని వారు ఉన్నప్పటికీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ మండుచున్న అగ్నిగుండంలో షద్రకు మెషకు అబేద్నెగో వారిని వేచున్నప్పుడు కూడా వీరి ముగ్గురికి దేవుడు తోడుగా ఉన్నాడు. వారికి తోడుగా ఉన్నందునే వారిని దేవుడు రక్షించాడు. ఇదే అధ్యాయములో 26వ వచనంలో చదివితే అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న గుండము వారికి వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు మెషకు అబేద్నెగో వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రకు మెషకు అబేద్నెగో ఆ గుండములోండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానాధిపతులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించిరి. వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయుటయు, వారి తల వెంట్రుకలలో ఒక వెంట్రుకను కాలిపోటయు, వారి వస్త్రములు చెడిపోకునుటయు, అగ్ని వాసనను వారి దేహములకు తగులుకుంటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. అంటే పూజార్హుడు అంటే బబులోను సామ్రాజ్యమే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి కూడా వీరు సేవించే దేవుడు పూజార్హుడు. అంత శక్తిగల దేవుడు. మండుచున్న అగ్నిగుండంలో వారిని కాలిపోకుండా రక్షించినటువంటి గొప్ప దేవుడని అప్పుడు తెలిసింది ఈ యొక్క నెబుకద్నెజరు గారికి. ఈరోజు వాక్యమును విన్న మీరందరూ మనకు ఎటువంటి శ్రమ ఎదురైనప్పటికీ జలముల లాంటి శ్రమలు, శోధనలు ఎదురైనప్పటికీ కూడా దేవుడు మనకు తోడే ఉంటాడు. నదులలో పడి యెహోషువ గారు నదుల్లో పడి వెళ్ళారు. పౌలు గారు రాత్రి పగలు నిద్ర లేక, తిండి లేక చనిపోతాము, ప్రాణముల మీద వారికి ఆశ లేదు. అటువంటి స్థితిలో కూడా పౌలు గారిని దేవుడు కాపాడి 276 మంది పౌలుతో కూడా ఉన్న వారందరినీ కూడా దేవుడు పౌలు గారికి అప్పచెప్పి రాత్రి కాల సమయంలో దేవుని యొక్క దూత ద్వారా దేవుడు పౌలు గారిని బలపరిచి, పౌలాని నీకు తోడైనని దేవుడు పౌలు గారిని రక్షించాడు.
అగ్నిగుండం లాంటి శ్రమలు, అగ్నిగుండం లాంటి శోధనలు, ఇబ్బందులు మనకి ఎదురైనప్పటికీ కూడా మనము భయపడకూడదు. ఈ శరీరకు మెస్సి కప్పిందుకు పోయినబడి యవనస్తులు భయపడ్డారా? భయపడలేదు. రాజా, నువ్వు ఒకవేళ మమ్మల్ని అగ్నిగుండంలో పడవేసినప్పటికీ మాకు చింత లేదు, చనిపోవడానికి మేము సిద్ధమే, కానీ మేము మాత్రము నువ్వు నిలబెట్టించిన బొమ్మకు మాత్రం మేము మొక్కము. అటువంటి విశ్వాసం మనకు ఉండాలి. మనం ఫస్ట్ వాక్యంలో యోహాను సువార్త 14వ వచనములో 14వ అధ్యాయం 1వ వచనంలో ఏమనింది? మీ హృదయములను కలవరపడనీకుడి, విశ్వాసముందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంచాలి. దేవుని విశ్వాసం ఉంచి మనం మోకరించి ప్రార్థన చేయాలి. అప్పుడే మనం ఎటువంటి శ్రమనైనా కూడా, శోధనైనా కూడా, అగ్ని లాంటి శ్రమ కానీ, నదుల లాంటి శోధనలు కానీ మనకు ఎదిరినప్పటికీ కూడా మనం భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండి మనము చేస్తున్న మన పనులను దేవుని సఫలపరుస్తూ, శ్రమలో నుండి, ఇబ్బందుల నుండి దేవుడు మనల్ని నడిపిస్తూ మోసే వారి ముందుకి మనము సాగిపోవాలి. భయపడకూడదు. గారి యొక్క భార్య వెనక్కి తిరిగి చూసింది. మనము ముందుకు సాగిపోవాలి. శ్రమను చూసి ఆగిపోకూడదు. శ్రమను చూసి మనకు కృంగిపోకూడదు. అప్పుడే మనము దేవుని యొక్క మార్గుల ముందుకు సాగిపోయేటప్పుడే దేవుడు మనల్ని చూస్తూ మనములను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ చిన్ని వాక్యమును దేవుడు మన హృదయంలో భద్రము చేయను గాక. అందరు కళ్ళ మూసుకుంటే చిన్ని ప్రార్థన చేద్దాం. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, మీకు అనేకమైన వందనములు, నమస్కారములు ప్రభా. ఈ పురుగు వంటి వారునైనా నన్ను ప్రభా ఈ దినమున కృపా ప్రార్థన మందిరములో ప్రభా ఈ దాసుడు దేనికి పనికిరాని ఈ పురుగును, ఈ దరిద్రుని ప్రభుని మీరు నిలబెట్టి ప్రభా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. మీ హృదయములను కలవరపడనీకుడి, విశ్వాసముంచుడి. విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడు అన్నట్లుగా విశ్వాసము లేకుండా నీకు ఇష్టలైనట అసాధ్యము ప్రభా. ఎన్నో రెఫరెన్సులు రాసుకున్నాం, సమయం కొంచెంగా ఉంది. విత్తమైన 4 మాటలు ప్రభా వినిన వారందరి హృదయంలో పదిలము చేయమని, ఫలింప చేయమని అపవాది గారు ఎత్తుకొని పోకుండా తండ్రి హృదయములో వాక్యం ఉంచుకోవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించండి. జలముల లాంటి, నదుల లాంటి, అగ్ని ప్రళయముల లాంటి శోధనలు, శ్రమలు, ఇబ్బందులు ఈ లోకంలో మాకు ఎదురవుతున్నాయి ప్రభా. వాటిని చూసి మేము భయపడకుండా, వాటిని చూసి మేము అధైర్యపడకుండా ముందుకి మోసేవలి సాగిపోవడానికి కృప చూపించుమని అడుగుచున్నాం. షెడ్రకు, మెషకు, అబేద్నెగో అనబడే ఆ 3 యవనస్తుల వలె భయపడకుండా ధైర్యంగా ఉండడానికి మీకు కృప చూపించండి. సహాయము చేయండి నాయనా. అయా మీ యొక్క సేవకుడు పాస్టర్ మహేష్ గారి యొక్క కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకునండి. చిన్ని సంగమా భయపడుకుడి అన్నావు తండ్రి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే ప్రభా. ఒక రైతు పండించినటువంటి ధాన్యాదులలో తండ్రి అన్ని కోటలో పోసుకోలేడు కదా ప్రభా. గట్టి గింజలు మాత్రమే పోసుకోగలడు నాయన. ఆ రీతిగా ప్రభా నీ మందిరానికి రావలసిన వారందరినీ నడిపించండి. అపవాదిక తంత్రములు యేసునామం లయపరచండి నాయన. కృప చూపించండి, సహాయము చేయండి. ఈ సంఘములో ఎన్నో కొరతలు ఉన్నాయి నాయనా. ఈ సంఘములో ఎన్నో ఉన్నాయి ప్రభా, చేయవలసిన కార్యములు ఎన్నో ఉన్నవి. కృప చూపించండి. మోషే వలె ముందుకు సాగిపోవడానికి కృప చూపించండి నాయన. సహాయము చేయండి. గొప్ప దేవా మీ కనికరమును చూపించండి. మోషే వలె నీ సేవకుడు ముందుకు సాగిపోతున్నాడు కానీ ప్రభా వెనక్కి తిరిగి చూడలేదు ప్రభా. కనికరించండి ఆయన, సహాయము చేయండి. నూతన మందిరమును కట్టుకున్నాడు, ఎంతో పని ఉంది అయ్యా ప్రతిష్ఠ చేసుకోవడానికి ఎంతో సొమ్ము కావాలి. కృప చూపించండి. మీరే మాకు సహాయము చేసే దేవుడు నైనా. భూమి ఆకాశమును కలుగు చేసిన యెహోవా వలన నాకు సహాయము కలుగునని దావీదు గారు సెలవిచ్చినట్లుగా
మీరే సహాయము చేసే దేవుడునైనా, నీవే ఆశీర్వదించే దేవుడునైనా కనుక మీరు దీవించమని అడుగుచున్నాం. సిన్ని సంగమా, భయపడవద్దు, అధైర్యపడవద్దు, నీకు తోడైనావు. అయినా ప్రభు యుక్తమైన వాక్యం మన హృదయంలో భద్రము చేయమని మాకు తోడుగా ఉన్న దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మిగిలిన సమయము మీ దాసునికి, మీ సేవకునికి అప్పచెప్పుచు జరగవలసిన కార్యక్రమం అంతటిని మీకు మహిమకరంగా జరిగించమని నేడో రేపు మధ్యాకాశంలోనికి రానైనా యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సమయం ఇచ్చినటువంటి పాస్టర్ మహేష్ గారికి హృదయపూర్వక వందనాలు.